హలో, నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకరీ ఛానల్. చాలా రోజులైపోయిందండి వీడియో పెట్టేసి. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మసాలా దోశ. ఇంట్లోనే చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా, బయట హోటల్స్లో దొరికేలాగా అయితే చాలా ఈజీగా అయితే మనము మసాలా దోశని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొన్ని టిప్స్తో చూపించిపోతున్నాను. నేను చెప్పినట్టు కనుక మీరు దోశ చేశారంటే ఇంకా అస్సలు హోటల్లో తినరండి, ఇంట్లోనే చేసుకుంటారు. అంత పర్ఫెక్ట్గా మసాలా దోశను అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా దోశ బ్యాటర్ కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 గ్లాసుల రేషన్ బియ్యంని అయితే వేసుకుంటున్నాను. మీరు కప్పుల అళతన్నా తీసుకోవచ్చు, లేదా గ్లాస్ అళతన్నా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఈ గ్లాస్తో 2 గ్లాసుల రేషన్ బియ్యంని వేసుకుంటున్నాను. బియ్యం ఏ గ్లాస్తో అయితే వేసుకున్నామో ఇప్పుడు అదే గ్లాస్లోనే అర గ్లాస్ వరకు మనము మినప్పప్పు, అలాగే అర గ్లాస్ అటుకులు, కొద్దిగా పచ్చి శనగపప్పు వీటన్నిటిని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం బియ్యం మునిగేంత వరకు నీళ్ళను వేసుకుని మూత పెట్టేసి ఒక 4-5 గంటల సేపు పాటు అలానే వదిలేస్తే మనకి బియ్యం అనేది బాగా నానుకుంటాయి. దాని తర్వాత తీసి చూస్తున్నారు కదా, మనకి బాగా నానిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లకు తీసుకొని మనం నానబెట్టుకున్న బియ్యంని అయితే గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా నీళ్ళని వేసుకుని ఇలా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఓవర్ నైట్ అలానే వదిలేస్తే మనకి పిండి బాగా పులిసిపోయి ఉబ్బుకున్నప్పుడు కిందకి చెల్లకుండా ఉంటుంది. కాబట్టి ఒక పెద్ద గిన్నెలోకి అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని అంతా అయితే వేసుకుందాం. బ్యాటర్ని అంతా వేసుకున్న తర్వాత చేత్తో అయితే ఇలా ఒకసారి అంతా కలుపుకుందామండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ అలానే వదిలేస్తాం. ఇంకా మార్నింగ్ లేచి చూసారు కదా, మనకి పిండి అనేది బాగా పులిసిపోయి ఇలా అయితే పొంగు వచ్చిందండి. ఇలా పొంగు వస్తే మనకి దోశలు అనేవి చాలా స్మూత్గా అలాగే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడైతే ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి అయితే కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకుని అందులోకి రుచికి సరిపడా ఉప్పు, మీకు ఒక టిప్ చెప్తాను కదా, టిప్ ఏంటంటే మనకి దోశలు హోటల్లో రెడ్ కలర్గా వస్తాయి కదా, దానికోసం అనేసి ఒక స్పూన్ దాకా ఇక్కడ చక్కెరని యాడ్ చేసుకుంటే సేమ్ హోటల్లో లాగా మనకి చాలా రెడ్ కలర్లో క్రిస్పీగా అయితే దోశలు వస్తాయి. అలాగే కొద్దిగా వంట సోడాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బ్యాటర్ని మిక్స్ చేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే బ్యాటర్ని అయితే మిక్స్ చేసుకోవాలండి. తీర పలుచగా ఉన్నా లేదా తీర గట్టిగా ఉన్నా కూడా మనకి దోశలు అనేవి సరిగ్గా రావు. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే బ్యాటర్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి మసాలా దోశకి కావాల్సిన కారంని అయితే ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసమని ఒక గిన్నెలోకి ఒక 5-6 బ్యాడిగే మిర్చిని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా హాట్ వాటర్ని కూడా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే నానబెట్టుకున్న ఎండుమిర్చి వేసుకుని అందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, అలాగే కొద్దిగా జీలకర్ర. ఇక్కడ ఉప్పు క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఉప్పును కూడా యాడ్ చేసుకుని మీరు ఇలా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకుని కారం అయితే పక్కన పెట్టుకో. ఇప్పుడు మసాలా దోశకి కావాల్సిన ఆలు పల్యంని కూడా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసమని నేను ఇక్కడ ఒక 4-5 ఆలుల్ని అయితే తీసుకొని ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకుని ఒక కుక్కర్లోకి వేసుకొని తగినంత వాటర్ పోసేసి ఒక 3 విజిల్స్ అయితే వేయించుకుంటున్నాను. 3 విజిల్స్ అయిన తర్వాత చూస్తే మనకి ఆలుగడ్డలు అనేవి బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు దాని మీద ఉన్న పొట్టునంతా తీసేసి ఆలుగడ్డలని మాత్రం బాగా స్మాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, మినప్పప్పు, అలాగే పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక 2 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పుని కూడా వేసుకొని ఆ ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు అనేవి కొద్దిగా వేగిపోయాయండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూనైతే యాడ్ చేసుకొని ఇంకొకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో కావాలంటే ఉప్పు కారం సరిపోకపోతే ఉప్పు కారంని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకొని అలానే వదిలేసి
లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే మనకి మసాలా దోశకి కావాల్సిన ఆలు పల్యం అయితే మనకి రెడీ అయిపోతుంది. మనకి మసాలా దోశకి కావాల్సిన ఆలు పల్యం అలాగే కారం కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే దోశలు అయితే వేసుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం వేడైన తర్వాత మనము ఆయిల్ అనేది అస్సలు వేసుకోకూడదండి. పెనం మీద ఆయిల్ వేసుకోకున్నట్టయితే మనం దోశలు వేసుకోవాలి. ఆయిల్ కనుక వేసుకున్నామంటే దోశలు అనేవి పల్చగా రావు, అందుకనే ఆయిల్ వేసుకోకూడదండి. ఇంకొకటి ఏమంటే దోశలు వేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దోశలు వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుని దోశలు కాల్చుకుంటే మనకి చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి. సో ఇప్పుడైతే పెనం వేడైపోయింది. ఇప్పుడు పెనం మీద కొంచెం నీళ్ళని అయితే వేసుకుని ఒక బట్టతో అయితే తుడుచుకుందాం. దాని తర్వాత అయితే మనం దోశను వేసుకుని అలాగే ఆయిల్ కూడా వేసుకుందామండి. దోశ అనేది కొంచెం కాలిన తర్వాత అయితే మనం కారం వేసి పెట్టుకున్నాం కదా, ఆ కారంని అయితే దోశ చుట్టూరా అయితే స్ప్రెడ్ చేసుకుందాం. దాని తర్వాత మనం ఆల్రెడీ ఆలు పల్యం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆలు పల్యంని కూడా ఇలా సెంటర్లో పెట్టుకొని దోశని బాగా కాల్చుకుని రెడ్గా కలర్ వచ్చేలాగా అయితే కాల్చుకున్న తర్వాత దోశని ఇలా టర్న్ చేసుకుంటే మనకి మసాలా దోశ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా అయితే ఉందో దోశ అనేది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.